అంటే ఎట్ ది ఎండ్ అసలు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ స్ట్రగుల్స్ కావచ్చు, మిమ్మల్ని చూసే ఆ తేడా ఏదైతే ఉందో, ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే. ఎందుకంటే ఎవరో ఒకరిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. అది ఇన్నర్ కావచ్చు, అవుట్ కావచ్చు, ఎలా అయినా సరే. మీరు ఫేస్ చేసిన దానికి ఆరెల్స్ చెయ్యాలి అనుకునే దానికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ మాట్లాడకపోయినా పర్లేదు. మాట్లాడి నీ జెండర్ ఇది అని గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్‌ది. అంటే దానివల్లనే చాలా బాధపడతారు. లైక్ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా. నువ్వెంత ప్యాంట్ షర్ట్ ఏసినా, సార్‌లని పిలిచినా గూడా నువ్వు మగోనివి గాదు గదా! నాకున్నట్టుగా నీకున్నా లైక్ అలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. అది ఒక రకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతది మనుషుల్ని. అండ్ సెకండ్ థింగ్ మేము జాబ్ కోసం రావాలి అని ప్రతీదీ పోయి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన సిట్యుయేషన్ ఎందుకు? స్టేట్ లెవెల్ అయినా, సెంట్రల్ లెవెల్ అయినా, ప్రైవేట్ సెక్టర్ అయినా, యాక్టింగ్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో ఏదన్నా ఉన్నది అని అంటే జెండర్‌తో సంబంధం లేకుండా ఒక ఛాన్స్ అనేది ఇస్తే బావుంటది. ఇప్పుడు మేల్, ఫీమేల్ అనే ఉంటుంది ఎక్కడ చూడు. కొన్ని చోట్లలో ట్రాన్స్‌జెండర్. అదేదో అన్నిట్లో ఈక్వల్‌గా ట్రాన్స్‌జెండర్ అని పెడితే బావుంటది కదా అని. ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మెయిన్ థింగ్ ఏందంటే డిస్క్రిమినేషన్ ఎక్కడైనా వస్తది. అది ప్రతి మనిషి దగ్గరికెళ్ళి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి చెప్పేంత ఎవ్వరికి ఉండదు టైం. సో, అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఒక మనిషిలాగా చూస్తే బావుంటది. సో, ఇప్పుడు నేను 2 డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నాను. బాక్సింగ్‌లో ఉంది, డాన్స్‌లో ఉంది, యాక్టింగ్‌లో ఉంది, మిమిక్రీ ఉంది, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, డేర్ అండ్ డాష్‌లో కూడా ఉన్నాను చెప్పాలంటే. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ నేను మార్చుకుంది జస్ట్ నా స్కిన్. అంతే గదా! జస్ట్ నా స్కిన్ మార్చుకున్నా అంతే. నాకు లేని పార్ట్ వచ్చేలా చేసుకున్నా, ఉన్న పార్ట్ పోయేలా చేసుకున్నా. అమ్మాయి వాయిస్ ఇప్పుడు అబ్బాయిలాగా వచ్చేలా చేసుకున్నా. అంతే. దాంట్లో డిఫరెన్స్ ఏముంది? నేను చూసే చూపు మారలేదు, నేను మాట్లాడే మాట మారలేదు, ఆ విధానం మారలేదు, నా బిహేవియర్ కూడా మారలేదు. నేను ఎలా పెరిగినో అలాగే ఉన్నా. జస్ట్ సర్జరీస్ చేయించుకున్నా అంతే. ఇప్పుడు నేను 10థ్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నా, ఇంటర్ కంప్లీట్ చేసుకున్నా. ఆ స్కిల్స్ ఏదైతే ఆ టైంలో నేర్చుకున్నానో అయన్నీ ఇప్పుడు పోతాయా? పోవు కదా! ఎందుకంటే మన జస్ట్ డ్రెస్ లాగా అంతే మా బాడీ. జస్ట్ నచ్చిన బట్టలు ఏసుకున్నాం. అంతేగాని వే ఆఫ్ టాకింగ్, బిహేవియర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వదు. ఐ హోప్. నేను ఫైనల్‌గా చెప్పాలనుకున్నది ఏందంటే, ఈళ్ళు జెండర్ గురించి పక్కన పెట్టేసి ఈక్వాలిటీ అనేది ఉంటే మాకు గూడా మంచి మంచి ఛాన్సులు వస్తాయి. ఉద్యోగాల కోసం చాలా తిరుగుతున్నాయి ఇప్పుడు. ఆల్మోస్ట్ సిస్ జెండర్స్ కూడా తిరుగుతున్నారు. నేను అది ఒప్పుకుంటా. మాకు స్పెషల్‌గా ఇవ్వండి అని నేనేం చెప్పట్లేదు. మీరు అవకాశం ఇచ్చినప్పుడే మమ్మల్ని కూడా మెన్షన్ చేస్తే అయిపోతది అని. ఫస్ట్ ఎల్‌జీబీటీ ఉండే. దాని తర్వాత క్యూఐ+, ఇప్పుడు ప్లస్ అని కూడా ఇంకా ఉంది. మేబీ ఎన్ని వస్తాయో తెలీదు. అన్నిటికి కలిపి ఒక ట్రాన్స్ అనేసి ఒక కమ్యూనిటీ అనేసి పెట్టుకున్నాం. అవును. మేమైతే కావాలని అక్కడెక్కడి నుంచి తెచ్చుకొని అంటించుకున్నదైతే కాదు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇందాక కూడా చెప్పాను. ఒక అమ్మాయిని మారమంటే మారదు. ఒక అబ్బాయిని మారమంటే మారడు. వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటే ఎవరేం చేయలేరు. బరాబర్ మారుతారు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. కానీ ఏం చేస్తాం, ఇంకా చేసేదేం లేదు. ఈక్వాలిటీ అనేది చూస్తున్నా. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే మా దగ్గర దాకా వస్తాయో, అంటే గవర్నమెంట్ పరంగా కానీ, ప్రైవేట్‌గా పరంగా కానీ, అందరం తినేది ఒక అన్నం. అందరం తింటాం. కాకపోతే మీరు 4, 5 కూరలు ఎక్కువ తింటారు కావచ్చు డబ్బులున్నోళ్ళు. పేదవాళ్ళు పచ్చడేసుకొని తింటారు కావచ్చు. కానీ ఆకలి అందరికీ సేమ్. ఆకలి, నిద్ర, పంచభూతాలే మాకన్నీ ఈక్వల్. మనమంతా ఈక్వల్ అని చెప్తున్నప్పుడు, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో పంచభూతాలే అందరికీ ఈక్వల్‌గా గాలి ఇస్తది, ఈక్వల్‌గా అన్నీ. అట్లాంటప్పుడు మనం మనుషులము, ఉంటామో పోతామో తెలవది. మనకెందుకు ఇవన్నీ అని. అండ్ ఫైనలీ ఒక కాగితం ఉంది. నార్మల్ పేపర్‌కి ఒక రూ. 100 నోట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. కానీ పేపరే. డిఫరెన్స్ మనకు అర్థమైతది. కానీ ఎక్కడ వాల్యూ ఇవ్వాలో అక్కడ ఇస్తున్నారు. ప్రాణం లేని నోటు ఒక ప్రాణం ఉన్న వ్యక్తిని ఆట బొమ్మలాగా చేస్తుంది. ప్రాణం ఉన్న వ్యక్తులం జెండర్ మార్చుకున్నాం అంతే. మేమేం తప్పు చేసినాం? మమ్మల్ని ఎందుకు దూరం పెట్టాలి? రూమ్ ఇవ్వాలంటే ఆలోచించాలి మీరు. ఉద్యోగం ఇయ్యాలంటే ఆలోచించాలి. మనుషులే కదా అని ఇవ్వచ్చు కదా! రోడ్డు మీద పోయే కుక్క ఉన్నట్టుండి చాలా ఆకలితో ఉన్నదంటే ఏ మనిషి అయినా ఇంత అన్నమైనా పెడతారు. దానికంటే హీనమా మేము? ట్రాన్స్ మెన్ కమ్యూనిటీకి ఎక్కువ విజిబిలిటీ లేదు. కొంతమంది మాత్రమే ఉన్నారు. ట్రై చేస్తున్నాం. అంటే ఒక ట్రాన్స్ మెన్ అనేవాళ్ళు కూడా ఉన్నారు మాకు కావాలి అనేసి. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉమెన్స్‌కి ఫ్రీ బస్ ఇస్తుంది కదా! మీరు వెళ్ళారా? లైక్ ఆధార్‌లో ఎలా ఉంటది? మీ అపీరియన్స్ అది కూడా ట్రై చేశానండి చెప్పాలంటే. నేను నా ఆఫీస్‌కి వెళ్ళాలి అంటే ఒక 3 బసెస్ ఎక్కి దిగాలి. అలా ఎక్కా.
ఫస్ట్ బస్సులోనే నాకు అర్థమైపోయింది. ఆధార్ కార్డు చూపిస్తే అరే భయ్ నువ్వెందుకురా ఆధార్ కార్డు తీస్తున్నావు అని అన్నారు. ఆధార్ కార్డు చూపించిన, మాకు ఒక ఫామ్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీ అని. ఆ ఫామ్ చూపించిన, ఓ ట్రాన్స్జెండరా ఇట్లా గట్టిగా మెన్షన్ చేసేసరికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇట్లా చూసిళ్ళు. వాళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటున్నారు, సరే చూస్తే చూడండి మాట్లాడుకుంటున్నారు, అరే ట్రాన్స్ అంటారు ట్రాన్స్ అంటారు అని. ట్రాన్స్ అంటే ట్రాన్స్ మెన్నా ట్రాన్స్ మెన్నా తెలియదు. ట్రాన్స్ అంటే ఏంది? ట్రాన్స్ చేంజ్ అంతే, అటు ఇటు కాకుండా అంటారు. చూడడానికి చిన్నపిల్లలు ఉన్న లెక్క ఉన్నాడు, నా వెనకాలనే ఉన్నాడు, తాతలాగా ఉన్నాడు ఆయన. చూడడానికి పూరన్ లెక్క ఉన్నాడు, ఈడు మళ్ళీ కొజ్జల దాంట్లోకి ఎందుకు పోయిండు అని టాపిక్. నెక్స్ట్ తెలియదు కదా వాళ్ళకైనా. నెక్స్ట్ బస్సు ఇంకా నేను ఎక్కగలుగుతానా? ఎక్కలే. ఆ బస్సు వదిలేసుకొని మళ్ళీ మెట్రోకి సీదా వెళ్ళిపోయినా. ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కండక్టర్కి డ్రైవర్ గారులకే తెలియనప్పుడు వాళ్ళు చూశారు ఓకే అని సైలెంట్గా ఉంటే బాగుండేదేమో, కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళం మేము. ఇప్పుడు ఆడపిల్ల ఆధార్ కార్డు చూపిస్తే ఓ ఆడపిల్లవా నీకు ఫ్రీ బస్సు అని ఇస్తున్నాడా? అట్లేం అనట్లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఓ ట్రాన్సా అని అనడం ఎందుకు? అట్లా అనడం వల్ల అందరికీ అందరూ నేను చెప్పను, నా లైఫ్లో జరిగింది. ఇప్పుడు మీరు అడిగారు కదా, అందుకని ప్రయత్నించారా బస్ ఎక్కడానికి? ట్రై చేయలే అంటే ఎప్పుడైనా షాపింగ్ మాల్స్లో ఓన్లీ ఫీమేల్ మేల్ ఉంటుంది అంతే, అది డ్రెస్సింగ్ రూమ్ అయినా వాష్రూమ్స్ అయినా ఏదైనా. మీరే అంటే కామన్గా గర్ల్గా ఉన్నప్పుడు ఎటువైపు వెళ్ళే వాళ్ళు? అసలు చాలా డిఫరెంట్ గా చూస్తారు. ఫస్ట్ ఒకసారి అపిరియన్స్ మెయిల్ లా ఉండి షాపింగ్ మాల్ అని నేను చెప్పను, బట్ మూవీకి వెళ్ళాను ఫ్రెండ్స్ తోటే ఫీమేల్ రెస్ట్ రూమ్కి వెళ్ళా. అప్పుడు ఒక ఆంటీ బయటకు వచ్చి నన్ను పిచ్చి తిట్లు తిట్టింది. కళ్ళు కనబడతలేవా, ఇక్కడ బోర్డు కనబడతలేవా, ఆడోళ్ళ దాంట్లోకి వచ్చినవా ఇది అంటే. మా ఫ్రెండ్స్ నవ్వుతాలుగా ఆపుతలేరా మన ఫస్ట్. ఇంకా రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళలేదు, ఇంకా అక్కడే ఉండిపోయి వద్దులే అని బయటకు వచ్చేసిన. ఆ ఆంటీ నా వెనకనే బయటకు వచ్చి మళ్ళీ తిట్టింది. అప్పుడు బయటకు వచ్చి తిట్టిన తర్వాత ఇంకా 2-3 లేడీస్ వాయిస్ రేజ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు అంటున్నారు. అప్పటికి నేను ఇప్పుడన్నా కొంచెం అబ్బాయిలా కనబడుతున్నా కానీ అప్పుడైతే నార్మల్గా అమ్మాయి ఫేస్ ఎట్లుంటుందో అట్లనే ఉంది. అయినా వాళ్ళకు నా అపీరియన్స్ అట్లా అనిపించింది, తిట్టేశారు. వాళ్ళందరూ అమ్మాయే ఆంటీ, అమ్మాయి మా ఫ్రెండే అందుకనే వచ్చింది, అబ్బాయి ఎవరైనా వస్తారా అని అప్పుడు వాళ్ళకి రివర్స్ ఇచ్చేళ్ళు. అట్లా 2-3 టైమ్స్ జరిగినాయి. అబ్బాయిల దాంట్లో పోదామంటే ఐఎమ్ నాట్ డన్ సర్జరీ, సో ఐఎమ్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ అట్ దట్ టైం. అందుకనే ఇంకా మీకు చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ మేల్ అయినా ఫీమేల్ అయినా యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పెయిన్ రావడం కానీ సమ్ ఏదో ఒకటి ఉంటుంది. నేను జర్నీ 3 గంటలు కానీ 4 గంటలు కానీ ఎన్ని గంటలైనా అట్లనే హోల్డ్ చేసుకొని ఇంటికి రీచ్ అయ్యేంత వరకు అలాగే ఉండేది. చాలా సఫర్. సో షాపింగ్ మాల్స్కి వెళ్ళిన డిఫరెన్స్ అనేది ఉంటుంది, మొత్తానికి చేంజ్ అయిపోయారు. సో అంటే ఇంకా మీ లైఫ్లో లైక్ ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఒక చిన్న డైలాగ్ ఏదైనా చెప్తే ఏం తీసుకుంటాను నేను? ఇప్పుడు వద్దులేండి, పర్వాలేదు ఒకటి చెప్పు. ఇప్పుడు వద్దులే అంటే ఎట్లా, మేమే ఛాన్స్ ఇస్తున్నామేమో, నేను డైరెక్టర్ అవ్వచ్చు. తప్పుగా అనుకోకండి, కామెంట్లో వేసుకోకండి, చెప్పట్లేదని చెప్పా. ఇప్పుడు వద్దులేండి, ఒక చిన్న డైలాగ్ ఏదైనా, పవన్ కళ్యాణ్ గారిదో ప్రభాస్ గారిదో ఏదో ఒకటి. మిమిక్రీ చేస్తా, పర్లేదు ఏదైనా పర్లేదు మాకు. వాళ్ళు ఉంటారు కదా కామెడీ టైంలో, అయ్ బాబాయ్ నేను ఒప్పుకున్నా అయితే వాకే అండ్ డైలాగ్ అట్లా మాట్లాడతారు కదా. నెక్స్ట్ కుక్కలాగా అరవడాలు, ఇలా చిన్న చిన్న అట్లా చేయండి. ఒక 10 or 5 10 వాయిసెస్ నేను కౌంట్ చేసుకుంటా. ఓ 2 అయిపోయాయి. అందరూ కలిసి ఒక మంచి సంస్థను నిర్వచించి మా అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏరా కొట్టనీకి నీకు ఏడ దొరకలేదురా, సరాసరి నాడు వీటిలో కొట్టబట్టి నువ్వు. తర్వాత నెక్స్ట్ సరే యాక్చువల్గా ప్రిపేర్ కాలేదు, సో మీరు సడన్గా అడిగారు. పేరు చెప్తే చెప్తారా? కొంచెం టైం పట్టిద్ది, చేస్తా. ఏదైనా పర్లేదు, యానిమల్స్, అమ్మాయిలు, చిన్నపిల్లలు.
మమ్మీ మమ్మీ డాయి ఎందుకు మనం నిచ్చిపెట్టిపోయిందో నువ్వు చెప్పు మమ్మీ, నాకు చాలా బాధగా ఉంది. నాన్న వస్తే పప్పులు తెత్తాలు, బిజాయి తెత్తాలు, పప్పు తెత్తాలు, అన్నీ తెత్తాలు. నువ్వే నన్ను కోతున్నావు, నువ్వు కొట్టినావు అనుకో నేను డాలుకు చెప్తా. ఎందుకే పిల్ల వాడిని ఎందుకే అట్లా కొడుతున్నావు? ఇలా ఫైన్, సూపర్. ఏయ్ ఎందుకే పిల్లోడిని బాగా కొడుతున్నావు అంటే, అదేం లేదండి పిల్లోడు చెప్పిన మాట వినట్లేదు అందుకనే నాకు కోపం వచ్చిందంటే, చిన్న పిల్లోడే ఏం చేస్తాను చెప్పు, పిల్లోడు కదా అర్థం చేసుకోవాలి. నువ్వు చిన్నప్పుడు చేయలేదంటే చాలండి ఇంకా చెప్పింది. ఇప్పుడు బాగానే కొట్టుకుంటారే, తర్వాత మీరు ఒకటవుతారు. ఆ పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టే తల్లి. ఇలా సూపర్. ఇలా డ్రామాస్ ఎక్కువ చేసేవాళ్ళు. స్క్రిప్ట్ రాసుకున్నారా ఎప్పుడైనా మీరు? తాగుబోతులా కూడా బాగా ఖాళీ బాటిల్ని తీసి ఇలా ఇలా కొట్టి, అబ్బా ఇవాళ తాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, స్టడీ మామ స్టడీ ఎవరు చదువుతారు? అబ్బా పిల్ల హాయ్ బాగున్నా, గివ్ మీ 45 రూపీస్. అబ్బా ప్లీజ్, అబ్బో సీరియస్ అవుతుందిరా ఇది. అయ్యో బాబాయ్ బాగా సరే అందరితో నాకెందుకు. అబ్బా పచ్చడి నాకాలే, మందు కొట్టాలి, సూపర్ సూపర్, నైస్. ఇంకా యాక్చువల్గా నిలబడి చేస్తే బాగా చేస్తాను, కానీ ఇప్పుడు థ్యాంక్ యూ. అండ్ లైఫ్లో ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది ఏ సందర్భం అయినా, ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నా, బట్ మీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ ఆపకండి. షూర్ షూర్. అంటే అది నా సజెషన్ అంతే. ఓకే. పర్సనల్గా మారిపోయారు, చేంజ్ అయ్యారు, లేదా పలానా లోపం ఉంది అని అనే వాళ్ళకన్నా ఏదో ఒక ప్రయత్నం చేసి గెలిచి చూపించారు అంటే ఈ మాటలన్నీ ఎప్పుడో మాట్లాడనులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. సో ఆ సిచ్యువేషన్కి వచ్చేలాగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అశ్వంత్.